ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం రామచంద్రాపురంలో జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేశాడని భానుప్రకాష్ పై బాధితురాలు దుర్గాభవాని ఆరోపించింది. పెద్దల సమక్షంలో దండలు మార్చుకున్నప్పటికీ భానుప్రకాష్ ఇటీవల మొహం చాటేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులతో కలిసి భానుప్రకాష్ ఇంటి ముందు నిరసన దీక్షకు దిగింది. ఈ సందర్భంగా దుర్గాభవాని కన్నీరు పెట్టుకుంటూ తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. అందరికీ నమస్కారం. ఉండి మండలం రామచంద్రపురం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు దుర్గాభవాని. నేను భానుప్రకాష్ అబ్బాయిని ప్రేమించాను. అంతకుముందే నాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఆ పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం నేను చేసుకున్నాను. బట్ కొన్నాళ్ళ తర్వాత మాకు తాంబూలు ఇచ్చే ముందే మాకు మా అమ్మ నాన్నలు చేసిన సంబంధాన్ని వద్దని చెప్పేసి ఈ అబ్బాయితో వచ్చేద్దామని చెప్పేసి నేను వచ్చేసాను. అందరు పెద్దలందరిలో ఉన్నప్పుడే నేను దాంట్లో మార్చాను. నాకు అది అయిన 3 నెలల దాకా మేము బాగానే ఉన్నాం. తర్వాత నుంచి ఫోన్లు అవి చేయడం అనేసి బ్లాక్లో పెట్టేశారు. ఏంటని అడిగితే సమాధానం వచ్చేది కాదు. ఇంకేం చేయాలి తెలియక మా ఇంట్లో వాళ్ళు నన్ను పెద్దల దగ్గర తీసుకెళ్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు సమాధానం రాలేదు. ఇంక నేను ఏం చేయాలి తెలియక నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. నాకేమన్నా న్యాయం చేస్తారేమో అని చెప్పేసి ఇక్కడ ఉంటున్నాను. అందరికీ నమస్కారం. ఉండి మండలం రామచంద్రపురం